Well, good morning all of you. This is Vamsi. Today we will discuss about the topic AP DCT సంబంధించి సిలబస్ ఏమేమి ఉందో తెలుసుకుందాం. 2025 ఇయర్ కి సంబంధించి మనకు డీసెట్ అంటే ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేయాలనుకుంటారో టీచర్ ట్రైనింగ్ కోర్సు వాళ్ళకు డీసెట్ అనేది కంపల్సరీ ఎగ్జామ్. ఇది మామూలు అన్నింటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా ఉండదు. అంటే ఎలా అంటే వేరే ఎంసెట్ అయినా కానిచ్చు, లాసెట్ అయినా, ఎడ్సెట్ అయినా కూడా అవి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకన్నా కూడా నువ్వు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నీట్ రాయకన్నా కూడా ఎంబీబీఎస్ చేయొచ్చు, నువ్వు ఎంసెట్ రాయకన్నా కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. అలా కాదనమాట, నువ్వు డీసెట్ రాయకుండా నువ్వు క్వాలిఫై అవ్వకుండా టీటీసీ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అది రూల్ అనమాట. నువ్వు వితౌట్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా టీటీసీ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఆ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఆ 100 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, 4 ఆప్షన్స్. నువ్వు ఏ ఆన్సర్ కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. 100 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి వచ్చేసేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి. వాటిలోనే 100 క్వశ్చన్స్లోనే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. అంటే సేమ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పేపర్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అనే టైప్స్ ఉంటాయి కదా. క్వశ్చన్ పేపర్ ఒకటే, అలాగే మనకు 2 టైప్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి అనేది. పార్ట్ ఏ అనేది మనకు అందరికీ కామన్గా ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏ సిలబస్ చూసుకొని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పార్ట్ ఏ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. పార్ట్ బి అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. మన ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించి ఉంటుంది. పార్ట్ బి అనేది మనం ఏవైతే ఆప్షనల్ సబ్జెక్టు చూజ్ చేసుకుంటామో అవి చదువుకుంటే చాలు, మిగతా అన్నీ వదిలేసినా సరిపోతుంది. ఇక్కడ పార్ట్ ఏ సిలబస్ ఏమేమి ఉందో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ పార్ట్ ఏ చూడండి, ఇక్కడ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 5 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్, ఇంగ్లీష్ 5 మార్క్స్, తెలుగు 5 మార్క్స్. అండ్ ఇక్కడ ఆప్టల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఎవరైతే నీకు 10th క్లాస్లో నువ్వు మీడియంతో సంబంధం లేదు, కొందరికి ఉర్దూ ఆప్షనల్ లాంగ్వేజ్గా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చు, తెలుగు కొందరికి ఉంటుంది, తమిళ్ కొందరికి ఉంటుంది, ఉర్దూ కొందరికి ఉంటుంది, ఇంగ్లీష్ కొందరికి ఉంటుంది. ఇది నువ్వు 10th క్లాస్లో ఏవైతే చూజ్ చేసుకుంటావో దాన్ని బట్టి నువ్వు ఆప్షనల్ లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకోవాలి. వాటికి సంబంధించి 10 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 10 మార్క్స్. మొత్తం ఇక్కడ 40 మార్క్స్ కవర్ అయిపోయినాయి. ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. మొత్తం పార్ట్ ఏ అనేది 60 మార్క్స్ కవర్ అయిపోయింది. పార్ట్ బి చూడండి, ఇక్కడ పార్ట్ వచ్చి మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్టు 40 మార్క్స్ ఉంటుంది. 40 మార్క్స్ అనేది ఎలా 1A, 1B, 2A, 2B ఇలా ఉంటాయి కదా మనకు ఇంటర్మీడియట్ తర్వాత. ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్ వాళ్ళు 10 మార్క్స్ వస్తుంది. ఒక్కో సబ్జెక్ట్ లేదు, ఒక్కో బుక్ మీద 10 మార్క్స్ అడుగుతాడు. ఇక్కడ ఈ పార్ట్ బి మ్యాథమెటిక్స్ సంబంధించి 40 మార్క్స్ ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో ఈ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ ఏం చదవనక్కర్లే ఇంటర్మీడియట్. ఇది ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సిలబస్ పార్ట్ బి అనేది. ఈ పార్ట్ ఏ చూడండి, ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, ఏపీ స్టేట్ సిలబస్ 6th to 10th వరకు ఉంటుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 6th to 10th వరకు. అవి అంటే పర్టికులర్ టాపిక్స్ ఉంటాయంటే టాపిక్స్ ఉండవు, మొత్తం చదువుకోవాలి. మన ఇంటర్మీడియట్లో కానివచ్చు, 10thలో కానివచ్చు, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే వాటి నుంచి 6 మార్క్స్, 4 మార్క్స్, 10 మార్క్స్ కంపల్సరీ వస్తాయని మనకు ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాదనమాట, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాబట్టి వీటిలో పర్టికులర్ సిలబస్ ఏముండదు, క్లాస్ ఉంటుంది అంతే. 6th to 10th వరకు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చదువుకోవాలా. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేది మీరు సపరేట్గా చదువుకోవాలి. బుక్ తీసుకొని మన దగ్గర ఆల్రెడీ కోచింగ్లో అప్లోడ్ చేసి పెట్టినాం. టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా ఈ సపరేట్ బుక్ ఉంటుంది, అవి కూడా అప్లోడ్ చేసి పెట్టినా. మీరు కోచింగ్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటే అందులోనే మొత్తం సిలబస్ అనేది ఉంటుంది. పార్ట్ బి సంబంధించి మ్యాథమెటిక్స్ తెలుసుకున్నాం కదా. ఫిజికల్ సైన్స్, ఈ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్ 20 మార్క్స్, కెమిస్ట్రీ 20 మార్క్స్ ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి 10 మార్క్స్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ నుంచి 10 మార్క్స్ ఫిజిక్స్. ఫస్ట్ ఇయర్ నుంచి కెమిస్ట్రీ 10 మార్క్స్, సెకండ్ ఇయర్ నుంచి కెమిస్ట్రీ 10 మార్క్స్. టోటల్ 40 మార్క్స్ అనేది ఇక్కడ కవర్ అయిపోతాయి మనకి. మళ్ళీ ఈ ఫిజికల్ సైన్స్ ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళ మ్యాథమెటిక్స్ అవసరం లేదు, బయాలజీ అవసరం లేదు, సోషల్ స్టడీస్ అవసరం లేదు. ఓన్లీ ఒకటి మాత్రమే చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనకు 4 పార్ట్స్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఏ ఒకటి మాత్రమే చూజ్ చేసుకోవడానికి ఉంటుంది మనకు. ఆ ఒకటి నుంచి మాత్రమే 40 మార్క్స్. అవి ఇష్టం వచ్చినట్టు కాదు. నువ్వు ఇంటర్లో ఎంపీసీ స్టూడెంట్ అయితే మాత్రమే మ్యాథ్స్ చూజ్ చేసుకోవాలా, లేదా ఎంఈసీ స్టూడెంట్ అయినా కూడా మ్యాథ్స్ చూజ్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఫిజికల్ సైన్స్ అయితే బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు మాత్రమే చూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఫిజికల్ సైన్స్.
2 ఆప్షన్స్ ఉంటాయి. ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ అయినా చూజ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఫిజికల్ సైన్స్ అయినా చూజ్ చేసుకోవచ్చు. బైపీసీ వాళ్ళకు నువ్వు బయాలజికల్ సైన్స్ అయినా చూజ్ చేసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ అయినా చూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఫిజికల్ సైన్స్ చూజ్ చేసుకుంటే బయాలజికల్ సైన్స్ ఉండదు బైపీసీ వాళ్ళకి. నువ్వు ఎంపీసీ వాళ్ళకు మ్యాథమెటిక్స్లో నువ్వు మ్యాథమెటిక్స్ చూజ్ చేసుకుంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ చూజ్ చేసుకోవడానికి ఉండదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అవి మనం ఇష్టం వచ్చినట్టు కాదు. అది నువ్వు ఏదైతే ఇంటర్మీడియట్లో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ ఉంటే మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చెప్తాను కదా, మ్యాథమెటిక్స్కి ఎంపీసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఉంటుంది. ఇక్కడ బయాలజికల్ సైన్స్కు బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ బయాలజికల్ సైన్స్ చూజ్ చేసుకోవడానికి. ఇక్కడ సోషల్ స్టడీస్ అంటే ఎంఈసీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, హెచ్ఈసీ వాళ్ళు ఉంటారు, సిఈసీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటాడు కాబట్టి నువ్వు చూజ్ చేసుకుంటే వాటి నుంచి 40 మార్క్స్ వస్తాయి. అవి 2 years బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సంబంధించి కాదు, ఏపీ స్టేట్ సిలబస్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇది కూడా అంతే, సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి కాదు, ఏపీ స్టేట్ సిలబస్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సిలబస్ మొత్తం పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సంబంధించి సిలబస్ మొత్తం మన యాప్లో, శ్రీధర్ స్టడీస్ యాప్లో ప్లేస్టోర్లో ఉంటుంది, అప్లోడ్ చేసి పెట్టినా. మీరు పర్చేజ్ చేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టడం స్టార్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 8328367218 నెంబర్కి కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఈ కోచింగ్ డీటెయిల్స్ సంబంధించి కింద వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి మీరు కోచింగ్ జాయిన్ అయ్యి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇంకా ఏమైనా మీరు డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.